మరోవైపు రెడ్లకు నో ఛాన్స్ అన్న సంకేతాలు సీనియర్ నేతలను కలవరపెడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి సీనియర్లకు ఏం హామీ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నుమాన్ గారు. ముందుగా నుమాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీ పార్టీలో ఏం జరుగుతుంది అంటే నిజంగా రెడ్లకు అవకాశం లేనట్టేనా? అంటే మీ పార్టీ దాదాపు అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం దాటింది. ఇప్పటివరకు కూడా 3 మంత్రి పదవులు ఇంకా పెండింగ్ లో పెట్టారు. అసలు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే మంత్రి పదవులు కానీ ఏవి కూడా పూర్తిగా దాని సంస్థాగతంగా దాన్ని ఇప్పటివరకు స్టార్ట్ చేసిన దాఖలాలు కనిపించట్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలకు కొంతమేర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు మీ పార్టీ నిజంగా ఆ 3 మంత్రి పదవులు రెడ్డకిచ్చే అవకాశం ఉందా, లేకపోతే 3 ఫిలాప్ చేసే అవకాశం ఉందా అసలు ఇప్పుడు? గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఎసెన్షియల్లీ ఈరోజు మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం విలేజ్ లెవెల్ కానీ మండల్ లెవెల్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లని వాళ్ళతో మీట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రావడం జరిగింది. దాంతోపాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు రావడం జరిగింది. వాళ్ళు ఒక పిఎస్సి మీటింగ్ అడ్రస్ చేయబోతున్నారు గాంధీ భవన్లో ఈరోజు మార్నింగ్. అట్ ద సేమ్ టైం మధ్యాహ్నం వచ్చేసేసి బహిరంగ సభ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ఏ రకంగా కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్, రాబోయే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో మరి ఏ సామాజిక వర్గాన్ని తీసుకోవాలని దాని గురించి డిస్కషన్ రావడం లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, దాని గురించి ఎట్లా ముందుకు పోవాలా, పార్టీని ఏ రకంగా స్ట్రాటజీతో ముందుకు పటిష్టంగా చేసుకోవాలా, పార్టీ స్ట్రక్చర్ని ఏ రకంగా అయితే మనం తీసుకెళ్లాలా అని చెప్పే ఉద్దేశంతో చేస్తున్నారు. మొన్న మీరు చూసినట్లయితే 69 జనరల్ సెక్రటరీస్ ప్రేమ్ సాగర్ రావు కానీ కావచ్చు, లేకపోతే ఆది శ్రీనివాసరావు గారు కావచ్చు, మొత్తం మీద వీళ్ళు అలిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అసలు వీళ్ళు మంత్రి పదవిని ఆశించి భంగపడినట్టుగా తెలుస్తోంది కదా. ఆశించడం కాంగ్రెస్ పార్టీలో సహజం అండి. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యక పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రటిక్ పార్టీలో ప్రతి ఒక్క లీడర్ కి ఆస్పిరేషన్ అనేది ఉండాలి. అది దాని యొక్క గొప్ప, దాని యొక్క బ్యూటీ ఆఫ్ ద డెమోక్రటిక్ పార్టీ ఈస్ ప్రతి ఒక్క చిన్న స్థాయి నుంచి ఉన్నటువంటి లీడర్ కి నేను ఎలాగ పై రకంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. ఇప్పుడు మా దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఒక సర్పంచ్ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు మినిస్టర్ గా కూర్చున్నారు. నేను చెప్పే మాట డాక్టర్ వాకేటి శ్రీహరి గారి గురించి. ఆయన సర్పంచ్ గా పనిచేసినారు, ఈ రోజు ఈజ్ ఏ కేబినెట్ మినిస్టర్ కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి పై స్థాయికి దాకా వెళ్లే అవకాశాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడితో ఆగదు. ఈ 3 మంత్రి పదవులు ఎప్పటి వరకు భర్తీ చేస్తారు మీరు? ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందండి. ఇప్పుడు బేసికల్లీ ఎక్కడ ఆగడం లేదే, గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఎక్కడ ఆగడం లేదే, ప్రజలకి అన్ని లబ్ధి చెందుతుంది, ప్రజలకి అన్ని రకాలుగా సామాజిక సమీకరణలు చేస్తున్నాము, సోషల్ జస్టిస్ ఉంది. మీరు కేబినెట్ ని చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ చోటు కల్పించిండ్రు. అందుకని చెప్పేసి ఏ 3 కేబినెట్ మినిస్టర్ లెవెల్ అయితే రావాలో, ఏ రకంగా అయితే కొత్తగా కేబినెట్ ర్యాంక్ మినిస్టర్లని తీసుకోవాలో అది అతి త్వరలో జరుగుతుంది. సో దాని గురించి ఇప్పుడు ఉద్దేశం కాదు. ఈ రోజు మీటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇది విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ ప్రెసిడెంట్స్ తో కూర్చొని వాళ్ళకి మేధోమదనం చేసి వాళ్ళు ఏ రకంగా ఒక దీక్షగా వాళ్ళని ఒక డైరెక్షన్ లో నెట్టడానికి చెప్పడానికి ఖర్గే గారు ఈ రోజు రావడం జరిగింది. సో మిగతా మినిస్టర్లని ఎప్పుడు తీసుకుంటారా అని చెప్పేసి ఉన్నటువంటి సబ్జెక్ట్ అతి త్వరలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది అనేది, ఎవరిని తీసుకుంటారు అనేది హైకమాండ్ యొక్క ఉద్దేశం ఉంటుంది. రైట్. పవన్ గారు గుడ్ మార్నింగ్. పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏం చెప్తారు అంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దాదాపు మీరు రోజు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. సో మీ వైఖరి ఏంటి? కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా తెలంగాణలో ఉన్న ప్రజలను అందరినీ మోసం చేసి 18 నెలలు అవుతుంది. మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణకు వచ్చి చేవెళ్ల సభ సాక్షిగా 570 రోజులు అవుతుంది. ఆగస్టు 26వ తారీఖు 2023 రోజు తెలంగాణకు వచ్చి చేవెళ్లకు వచ్చి సభ పెట్టి దళిత సోదరులందరికీ, ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ ఏమిచ్చిండంటే కొన్ని వరాల జల్లు కురిపించిండు. ఏం కురిపించిండ్రంటే అవి వీళ్ళకి తెలియజేస్తాయి. ఇప్పుడు నేను మండల్ స్థాయి, జిల్లా స్థాయి, ఏదో విలేజ్ స్థాయి పెద్దలతోటి ముచ్చట్లు పెడుతున్నారు, వాళ్ళ కోసం ఇంట్రడక్షన్ కోసమే వీళ్ళు వచ్చిండ్రు అని చెప్తున్నారు కదా కాంగ్రెస్ మన లీడర్ గారు. ఒకటి కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు, దారి తప్పి జాతీయ పార్టీలకు గనక తెలంగాణలో అధికారం ఇస్తే ఢిల్లీలో ఇచ్చేయాలే, తెలంగాణలో కరెంట్ వస్తుంది, మోటార్లు వస్తాయి అనేసి. అది నిజమైతుంది. పదవులు కావాలన్నా ఢిల్లీకి, సీట్లు ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ కావాలన్నా ఢిల్లీకి, ఏమన్నా నిధులు కావాలన్నా ఢిల్లీకి, ఎవరికి ఏం చేయాలన్నా కూడా ఢిల్లీకి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి
ఢిల్లీ నుంచి స్థానిక సంస్థలు ఏవైనా ఎన్నికలు వస్తే ఈ ఎన్నికల ముందు రైతు భరోసా, అదే రైతు బందే, రైతు భరోసా కాదు ఇప్పుడు వేసింది కూడా అదే రైతు బంధు, ఆ రైతు బంధును వేయడం. ఎన్నికల కోసమే, సీట్ల కోసమే, ఓట్ల కోసమే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు ఇక్కడికి వస్తున్నారు. వేణుగో అది ఇప్పుడు వచ్చిన ఖర్గే గారికి నేను ఒక్కటే సూటి క్వశ్చన్ అడుగుతున్నా, ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారండి మీరు? దేనికోసం తెలంగాణకు వస్తున్నారు? తెలంగాణను అడుగడుగునా అధ్వానం చేసి అధోగతికి తీసుకొచ్చి ఇంకా తెలంగాణకు వచ్చి ఏం చేయడానికి వస్తున్నారు? ఏం చేయడానికి వస్తున్నారు అసలు? మా స్టూడెంట్స్ కి ఏం చెప్పిండ్రు? 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు 10,000, 12వ తరగతి అయిన వాళ్ళకు 15,000, గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకు 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు 1,00,000 రూపాయలు, ఎంపీలు పిహెచ్డీలు చేసేటోళ్లకు 5 లక్షలు. ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాలను తీసుకొస్తాము అని చెప్పిండ్రు. వాటిని కూడా మేము పవన్ గారు వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాం, త్వరలో వాటిని ప్రవేశపెడతామని కూడా చెప్తున్నారు. త్వరలో, ఎప్పుడు త్వరలో? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ వాళ్లకు, ఇల్లు లేనోళ్లకు ఇండ్ల స్థలాలను కల్పిస్తాము. ఇండ్ల స్థలాలతో పాటుగా 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇక్కడ ఏమన్నా ఇచ్చిండ్రా అండి? మేడం కి తెలియదు అనుకుంటా. సారీ టు ఇంటర్జెక్ట్. ఇందిరమ్మ ఇళ్ల గురించి కమిటీలు వేసినారు, ఇళ్ళ సెలెక్షన్ లో జరిగినారు. ప్రతి ఒక్క మేడం మాట్లాడేటప్పుడు ప్లీజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడండి. మీరు 10 సంవత్సరాలు జనాల్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఏ రకంగా అయితే మోసం చేసిండ్రో, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండండి, లేకపోతే తలక నరకలు ఉంటా అని చెప్పాడు. దళితుల్ని మోసం చేసినాడు. ఈ రోజు ఈవిడ గారు వచ్చేసేసి చెప్తున్నారు ఏ రకంగా అయితే మా ప్రెసిడెంట్ గారు వస్తారని చెప్తారా? ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు, చెప్పలేదా కేసీఆర్? తల నరుక్కుంటా అని చెప్పిండు. అరే దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసినాడు, ఆయన ఇంటికి పంపించినాడు, చేయలేదైనా? ఎంత అవమానపరిచిందండి. మహిళలకి ఈయన కేబినెట్ లో మినిస్టర్ ఇవ్వలేదు. వీళ్ళ మాట్లాడేది సామాజిక న్యాయం గురించి, వీళ్ళ మాట్లాడేది తెలంగాణ పురోగతి గురించి, వీళ్ళ మాట్లాడేది ఈ క్వశ్చన్స్ గురించి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? 10 సంవత్సరాలు అబద్ధాలు మాట్లాడినరు, 10 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిండ్రు, 10 సంవత్సరాలు దోచుకున్నారు, 10 సంవత్సరాలు 8 లక్షల కోట్లు దోచుకున్నారు, ప్రజల సొమ్ముని దోచుకున్నారు. ఈ దొంగలు వీళ్ళు కుటుంబ పాలన చేసి ఒక్కరోజైనా సెక్రటరియట్ కు వచ్చిండా? ఆయన ఒక్కరోజు ముఖ్యమంత్రి సెక్రటరియట్ కు వచ్చిండా? ఈయన ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తాడు, కల్వకుంట్ల పాలన చేస్తారు, వీళ్ళు వచ్చి మాట్లాడతారు మా గురించి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినారు వీళ్ళు. ఎమ్మెల్యేలు దొంగల్లా కొనుక్కున్నారు వీళ్ళు. ఎమ్మెల్యేలను కొనుక్కోలేదా? వీళ్ళన్నారు గాడిదల్ని కట్టినట్టు కడతా అని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. ఇటువంటి ఎన్నిక కాబట్టి అటువంటి ఎమ్మెల్యేల గురించి అపహాస్యం చేసినారు వీళ్ళు. వీళ్ళ మాట్లాడేది తెలంగాణ గురించి, వీళ్ళ మాట్లాడి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో తెలంగాణ ఈక్వేషన్స్ చేసేది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ రకంగా అయితే ఫ్యాక్ట్స్ మాట్లాడండి. డిబేట్ లో మీరు మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడాలా, మీరు మాట్లాడేటప్పుడు నంబర్స్ మాట్లాడాలా, మీరు మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడాలా. అంతేగాని నేను అబద్ధాలు మాట్లాడతా, నేను ఇట్లానే మాట్లాడతా, అబద్ధాలు మాట్లాడినరు కాబట్టి ఫామ్ హౌస్ కి పంపించారు. అబద్ధాలు మాట్లాడిన పరిస్థితి ఎట్లుందో చూస్తున్నాం మేము. అన్నా చెల్లె మధ్యలో గొడవలు నడుస్తున్నాయి. మీరు ఫస్ట్ అది సరి తీసుకోండి. 1872 కోట్లు ఏరియర్స్ వీళ్ళు పెట్టిన స్కాలర్షిప్ ఏరియాస్ మేము కట్టినాము. 24,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మేము లొకేట్ చేసినాము. ఎస్సీ కేటగరైజేషన్ మేము చేసినాము. 42% బీసీలు అని చెప్పేసి తెలిసింది మేము. మంత్రివర్గం నుంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేల నుంచి మినిస్టర్ కు, మినిస్టర్ నుంచి మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి నుంచి ఢిల్లీకి కప్పం కడుతున్నారు. ఏమిచ్చిండ్రు మీరు మాట్లాడుతున్నారు? ఏం చేసిండ్రు? మైనార్టీ లీడర్ మీరు ప్యానల్ లో కూర్చున్నారు. మైనారిటీస్ నేను ఒక మైనారిటీ రిప్రజెంటేషన్ గా రాలేదు మేడం. నేను వచ్చిన ఒక కాంగ్రెస్ లీడర్ గా వచ్చిన, నన్ను పిలిచిండ్రు, నన్ను కాంగ్రెస్ లీడర్ గా పిలిచిండ్రు. ఐఎమ్ రిప్రజెంటింగ్ మై పార్టీ. I'm not representing. Please do not label me as a పవన్ గారు ఒక్క నిమిషం. మనతో పాటు బీజేపీ నుంచి తరుణ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రజాస్వామ్యం అంటున్నారు. కరీంనగర్ హైదరాబాద్ లో ఒక పిల్లోడు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా రీపోస్ట్ చేసినందుకు 20 మంది పోలీసులు తీసుకొని
అది కోర్టులో హాజరుపరిచిందండి. ఒక మనిషిని చంపితే, దొంగతనం చేస్తే, దోపిడీ చేస్తే ఎంతమంది పోలీసులు వస్తారో ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన ఆయన మీదకి 20 మంది పోలీసులు ఆయన ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? గుర్తు చేస్తే జైల్లో వేస్తున్నారండి. ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే జైల్లో వేస్తున్నారు. 2 సంవత్సరాలైంది. ఏ దళిత సోదరునికి సోదరిమణికి ఇచ్చిన హామీలను నెరవేర్చారు? దళిత సోదరికి ఇల్లు ఇచ్చిండ్రు? మళ్ళీ మీతో ఇంకిద్దరు గెస్ట్ వాళ్ళని తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. 12 లక్షల రూపాయలు ఒక్క దళిత సోదరుని కన్నా ఇచ్చిండ్రా? నిరూపించండి. నేను రాజకీయాల్లో వచ్చి రాసుకుంటా. 12 లక్షల రూపాయలు ఒక్క దళిత సోదరుని కన్నా, సోదరి మనురాలి కన్నా దళిత బంధు పథకం కింద, అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఇచ్చిండ్రా వీళ్ళు? అడుగుదాం ఒక్క నిమిషం. పవన్ గారు ఇంకిద్దరు గెస్ట్ ఉన్నారు, వాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ మనతో బీజేపీ నుంచి తరుణ్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. జయరామ్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. అంటే మొత్తం మీద మల్లికార్జున ఖర్గే గారు అసమ్మతి నేతలతో సమావేశమయ్యారు. దీంట్లో కొంతమంది నేతలు అలిగి వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏం జరుగుతుందంటారు కాంగ్రెస్ పార్టీలో? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కంటే కూడా ప్రజలకు